హలో! అందరికి నమస్కారం. మూవీ రియాఫ్ 'వికట కవి ది మూవీ' ఈ రోజు నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ 2024లో వెబ్ సీరీస్‌గా రిలీజ్ చేశారు. ఆ వెబ్ సీరీస్ ఆల్మోస్ట్ 9 పార్ట్స్ ఉంటాయి. డ్యూరేషన్ కూడా ఆల్మోస్ట్ 4 అవర్స్ దాకా ఉంటది. ఆ 4 అవర్స్ వెబ్ సీరీస్‌ని కట్ చేసి 2 అవర్స్ 30 మినిట్స్ మూవీగా రిలీజ్ చేసి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆ 'వికట కవి' వెబ్ సీరీస్ చూడకపోతే ఈ మూవీ చూడండి, మీకు అర్థమవుతది. ఒకవేళ మీరు ఆ వెబ్ సీరీస్ చూస్తే ఈ మూవీ లైట్ తీసుకోండి. నేను ఆల్రెడీ వెబ్ సీరీస్ చూశాను. చిన్న పాయింట్ అయినా చాలా లెంథీగా చెప్తారు. అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా కనిపిస్తాయి. ఆ బోరింగ్ సీన్స్ మొత్తం లేపేసేసి, ఈ సినిమాకి కావాల్సినంత సీన్‌లు పెట్టుకొని 2 అవర్స్ 30 మినిట్స్‌లో ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, రామకృష్ణ ఒక డిటెక్టివ్. తను హైదరాబాద్‌లో ఉంటాడనమాట. తనకి తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంటది. రామకృష్ణ చాలా తెలివైనవాడు. అందుకే తన ప్రొఫెసర్ వాళ్ళ ఊర్లో సంబంధించిన ప్రాబ్లమ్ గురించి రామకృష్ణకి చెప్తాడు. అప్పుడు రామకృష్ణ ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ఊరొస్తాడనమాట. రామకృష్ణ ఆ ఊరు వెళ్ళాక అసలు ఏం జరిగింది? ఆ ఊరిలో తన తండ్రికి సంబంధించిన కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటనేది ఈ మూవీ స్టోరీ అనమాట. రామకృష్ణ ఆ ఊరు వెళ్ళాక, ఆ ఊరిలో ఉన్న ప్రాబ్లమ్ తెలుసుకొని, ఆ ఊరిలో ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశాడని ఫస్ట్ 4 ఎపిసోడ్‌లు చూపిస్తారు. ఆ ఎపిసోడ్‌లు బాగానే ఉంటాయి. ఆ ఊరు ప్రాబ్లమ్ గురించి ఈ వెబ్ సీరీస్‌లో ఆల్మోస్ట్ 4 పార్ట్స్ చూపిస్తారు. ఆ పార్ట్స్‌లోనే ఈ స్టోరీ అయిపోయిందనుకుంటా. కానీ అప్పుడే స్టార్ట్ అయిద్దనమాట స్టోరీ. రామకృష్ణ తండ్రి గురించి స్టోరీ స్టార్ట్ చేసి, అక్కడి నుంచి మిగతా 5 పార్ట్‌లు చూపిస్తారు. ఆ ఊరు ప్రాబ్లమ్‌కి రామకృష్ణ తండ్రికి ఏదో లింక్ ఉందని చూపిస్తారు. అవి చూడడానికి సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. అవే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఈ మూవీలో కూడా పెట్టాడు. 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. వెబ్ సీరీస్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నాయి. ఆ బోరింగ్ సీన్స్ మొత్తం తీసేసి, ఆ వెబ్ సీరీస్‌లో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్, ట్విస్ట్‌లు మాత్రం ఈ మూవీలో పెట్టారనమాట. ఈ మూవీ చూసాను. ఈ మూవీలో వాళ్ళనుకున్న సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గానే చూపిచ్చారు మూవీలో అయితే. ఆ ఊర్లో ఉన్న జనాలు, ఆ ప్రాబ్లమ్స్ కొంచెం డీటెయిల్‌గా చూపిస్తారు వెబ్ సీరీస్‌లో. ఆ సీన్స్ మాత్రం ఇక్కడ కొంచెం కట్ చేసేశారు. రామకృష్ణ తండ్రి గురించి సీన్సే ఈ మూవీలో ఎక్కువ చూపిస్తారనమాట. మీరు ఒకవేళ ఆ వెబ్ సీరీస్ చూడకపోతే ఈ మూవీ చూడండి, సరిపోతది. ఇంకా ఈ మూవీలో రామకృష్ణగా నరేష్ అగత్య చేశాడు. తను ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా లక్ష్మి మేఘాక్ష చేసింది. తన క్యారెక్టర్ కూడా బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది. ఇంకా రామకృష్ణ ఫాదర్‌గా తారక్ పొన్నప్ప చేశాడు. తన క్యారెక్టర్ కూడా బావుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బావుంటది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌లో ఎక్కువగా బీజీఎం చాలా బావుంటది. ఈ మూవీలో కూడా బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా చాలా బావుంటది. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. నైట్ టైమ్‌లో ఫారెస్ట్‌లో వచ్చే సీన్స్ చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ ట్విస్ట్‌లు చూడడానికి బావుంటాయన్నమాట. మీరు వెబ్ సీరీస్ చూస్తే లైట్ తీసుకోండి. మీరు అసలు వెబ్ సీరీస్ చూడకపోతే ఈ మూవీ చూడండి. మీకు నచ్చుతది. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.